అన్నా మా అమ్మ మీద ఒట్టనా అలా నేను డ్యూటీ చేసుకుంటా అంటే పొద్దున్న సాయంత్రం వరకు అక్కడే ఉన్నారన్నా. పైగా నా పెళ్ళం పిల్లల్ని చంపుతానన్నారన్నా. అందుకే భయపడి బెనర్జీకి రాసిచ్చేశారన్నా. రే 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 ఆపండ్రా. వచ్చింది ఎవరనుకున్నారు? మా అంకుల్ రా. అంకుల్ పిలిస్తే నేనే వస్తానుగా. ఏం తీసుకుంటారు? హార్టా కోల్డా? బెనర్జీ 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 తప్పు చేశావు, తప్పు చేశావు. మా స్థలం మీద నువ్వు కన్నేశావు. వెయ్యకుండా ఉండాల్సింది. అంకుల్ అది నువ్వొచ్చి అడుగుంటే నేనే వదిలేసేవాణిరా. బ్యాంకు రికవరీ, కారు సీజింగ్, ఆయిల్ దందా అంతా అందులోనే. నేను తలదూర్చకుండా ఉండేవాణ్ణి. ఇప్పుడు అవేమీ గిట్టడం లేదు అంకుల్. ఇప్పుడు ల్యాండ్కే వాల్యూ. అందుకే ఈ దందాలోకి వచ్చాను. ఆహా, ఆవు పుదుగునే కొయ్యాలనుకున్నావా? అయ్యో అంకుల్, ఇది ఆరంభం మాత్రమే, ఇంకా చాలా ఉంది. మాతోనే రౌడీజమా? అంకుల్ మనం కొట్టుకోవడం ఎందుకు? కావాలంటే వాటా తీసుకో. షేర్ ఇస్తావా నాకు? బెనర్జీ, నాకు 6 అడుగుల 3 అంగుళాలు జాగా దొరకదనుకున్నావా? రండిరా. అన్నా, బెనర్జీ గారికి ఎక్కువైందనా? మంచంలో పువ్వు పెడుతున్నాడనా? ఏదోటి చేయాలనా? అంకుల్ అని వచ్చాడు కదా అని ఆశ్రయం ఇచ్చావనా? ఈరోజు నీ పునాదనే కదిలిస్తున్నాడు. నీ మోచేతి నీళ్ళు తాగు బతికినోడికి ఇంత పొగరు ఉండకూడదనా? నీ దయాదాక్షణ్యాల మీద దందాలకు వచ్చాడు ఈ నా కొడుకు. నీకే షేర్ ఇస్తాడా? లేదన్నా, వాడిని ఊరికి వదలకూడదు. శ్రీనింటికి వెళ్దాం పదండి. ఎవర్రా అది? ఎవర్రా అది? ఎవర్రా అంటే? వేళపడలేదు వేధవకి. ఈ టైంలో వచ్చాడు. అంకుల్, తలుపు కొడుతుంటే తీవేంట్రా? నిద్రపోతున్నాను. రాత్రి నుంచి కొంచెం జ్వరం. అంకుల్, ఎందుకు టెన్షన్గా ఉన్నారు? ఏమైంది? ఎక్కువైంది. వాడికి బాగా ఎక్కువైంది. బెనర్జీ గారికి బాగా ఎక్కువైంది. వాడిని లేపేయాలి. సీను, ఉదయం బెనర్జీ ఇంటికి వెళ్ళొచ్చాం. వాడు అన్నను మోసం చేశాడు. మధ్యాహ్నం 3 గంటలకి హైవే బార్ దగ్గరికి వస్తాడు. అక్కడ భోంచేసి బయటకొచ్చి ఒక దమ్ కొడతాడు. దమ్ము కొడుతూ వాడి ఫ్రెండ్తో సరిగ్గా 5 నిమిషాలు మాట్లాడతాడు. వాడిని లేపేయడానికి అదే సరైన టైం, సరైన స్థలం. ఏమైందనా? ఏంటి, బెనర్జీ నేసేశారా? రే, నిజంగా బెనర్జీ నేసేశారంట్రా. రే, ఎంత గొప్ప వార్త చెప్పావరా. రే, నీకు ఫుల్ బాటిల్ పార్టీ ఇస్తున్నారా? రే, బెనర్జీ నేసేశారంట్రా. రే పొట్టడా, బెనర్జీ నేసేశారట. రే చుట్టడా,
అగో ఆ తాటి చెట్టు కాడి నుంచి కనిపిస్తుందిలా కంప, ఆ నుంచి అదంతా మనదే. ఈ పొలం మొత్తం ఎన్ని ఎకరాలరా? కరెక్ట్ గా 25 ఎకరాల 15 కుంట్లుందన్న. రేయ్ అన్నా పేపర్లన్నీ కరెక్ట్ గా ఉన్నాయా? పేపర్లు కరెక్ట్ గానే ఉన్నాయన్నా. అదంతా వాళ్ళ తాతగారు ఆస్తి. కాకపోతే ఆ తర్వాత ఏందిరా? వీళ్ళ నాన్నకి 2 భార్యలన్నా. వీడు రెండో భార్య కొడుకన్నా. మొదటి భార్యకి నరసింహారెడ్డి అనేవాడు ఉన్నాడన్నా. 2 భార్యలా? అవునన్నా, కేసు నడుస్తుందన్నా. నువ్వేం భయపడకన్నా, కేసులో తప్పకుండా మనమే గెలుస్తామన్నా. ఇది లిటిగేషన్ ప్రాపర్టీనా? అయితే సరేలే, మనమే తీసుకుందాం. అన్నా నరసింహారెడ్డి అనేవాడు పెద్ద లిటిగెంట్ అన్నా. రేయ్, ఈ కన్నాలు ఎదుర్కోవాలంటే ఎదుటోడికి ఎన్ని గుండెలు ఉండాలిరా? ఈ నరసింహారెడ్డి ఎవడురా బచ్చా నీ? ఏ లక్ష్మారెడ్డి, ఆ నరసింహారెడ్డి తల మాంసం బోటి గీటి ఇప్పిస్తాడని సైని గీని చేసావు, జాగ్రత్త. నేనెందుకు అలా చేస్తానన్నా? నా పిల్లల మీద ఒట్టన్నా. అలా చేసావనుకో నిన్నే కట్ చేసి తూకమేయాల్సి వస్తుంది. రారా. ఇదేనా సార్ మీ ల్యాండ్? అవునన్నా, అదిగో చూడు, ఆడ చెట్టు కనిపిస్తా ఉందే, అక్కడి వరకు మందే. టోటల్గా 25 ఎకరాల 15 గుంటలు. నీకు తమ్ముడు కూడా ఉన్నాడంట? వాడి సంగతి వదిలేనా, వాడు నా మాట కాదండో. వాళ్ళ అమ్మనే మా నాన్న ఉంచుకున్నాడు, మా అమ్మనే మా నాయన పెళ్లి చేసుకున్నాడనా. ఇక నుంచి ఈ భూమి నాది. నేనే పట్టాదారుణ్ణి, నేనే ఓనర్ని. అవునన్నా, ఇక మీదట ఈ భూమి అంతా నీదేనన్నా. కాకపోతే నాకు మాత్రం కాస్త రేట్ ఎక్కువ ఇప్పించాలను. ఏయ్, నేను ఎవరిని? సీను, హైటెక్ ల్యాండ్ మాఫియా కింగ్ ని, రెడ్డి అంకుల్ శిష్యుణ్ణి. నేను చెప్పిందే ధర. మాట తప్పితే పుర్రెలు పగిలిపోతాయి. మీరెంత ఇస్తే అంత తీసుకుంటానన్నా, తప్పుతుందా? ఈ నాలుగు మాత్రం చచ్చినా మాట తప్పదన్నా. రాజా, అంకుల్ కో ఫోన్ చెయ్యి. హలో అంకుల్, సూపర్ బిట్టు, గోల్డ్ గోల్డ్. ఈ భూమిని మనమే తీసుకోవాలి. నాకు బాగా నచ్చింది. ఓకే అంకుల్, సరే, ఓకే. రే పొట్టోడా, అన్నా. ఆ లేఅవుట్లు ఏముందో నాకు వివరంగా చెప్పించు. సరే అన్న, ఇక్కడ ఒక పార్క్ వస్తుంది. ఉదయాన్నే వచ్చి వాకింగ్ జాగింగ్ 2 చేయొచ్చు. ఇక్కడ హెల్త్ క్లబ్ వస్తుంది. ఇక్కడ మల్టీప్లెక్స్ కూడా వస్తుంది. ప్యాకెట్ క్లబ్? రే జుట్టోడా, ఇక్కడ ప్యాకాట క్లబ్ ఎందుకు? ఇక్కడికి ఎవరు వస్తారా? నీకు విషయం తెలుసా? మందంతా హై లెవెల్, అది కూడా హై లెవెల్లోనే ఉండాలి. ఏమంటావు ఇంజనీర్ అబ్బాయి? అవునవును, అంతా ఒకే లెవెల్లో ఉండాలి. ప్లాన్ చేసి స్కూలు హాస్పిటల్ కట్టించేద్దాం. అప్పుడు కమర్షియల్ గా సేల్ అవుతుంది. అది అబ్బా మాట అంటే. ఒరే పొట్టోడా, ఓ ఫుల్ బాటిల్ ఇసుక తెచ్చి ఇంజనీర్ గారికి తాగి ఆనందిస్తాడు. దానికేముందన్నా, ఫుల్ మందులోనే స్నానం చెప్తావునా? అన్నా పోయిందన్నా, మొత్తం పోయిందన్నా, ఆస్తి మొత్తం పోయిందన్నా. కేసు ఆ నరసింహారెడ్డి గెలిచిండన్నా. తప్పురా నా కొడక్క, అన్నా బజార్లో తిరిగే నా కొడక. నీకు ఆ రోజే చెప్పా, ఏ మాత్రం తేడా వచ్చినా నిన్నే నరికి తూక వేస్తానని. చెప్పరా నా కొడక, ఈ రోజు నిన్ను నరికి ముక్కలు చేస్తా. అన్నా ఇందులో నా తప్పేం లేదన్నా, అంతా లాయర్ చేసిన పనేనన్నా. రే లాయరు, నువ్వు అడిగినప్పుడల్లా డబ్బులు ఇచ్చాను, ఏంట్రా ఇలా చేశావు? అరే నా డీట్ చేస్తాను. లీగల్ గా పక్క డాక్యుమెంట్స్ ఉన్నాయి. పెళ్ళైనట్టు ఆయన మొదటి భార్యకి ఆతి చెందుద్ది. రే లాయరు, నువ్వేం చేస్తావో నాకు తెలీదు.
ఆ ప్రాపర్టీ మొత్తం నా పేరు మీద రావాలి. నువ్వే ఏదైనా ఐడియా వేయి. సరే, ఈ కేసు నన్ను ఫోర్స్ చేస్తారంటే నేను ఈ కేసు పైకి తీసుకెళ్తే కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కింద నన్ను అరెస్ట్ చేస్తారా? నా డిగ్రీ కూడా క్యాన్సిల్ చేస్తారు కదా. మరి ఆ నరసింహారెడ్డి బతికినంత కాలం ఈ ఆస్తి ఆడికే చెందుతుంది కదా. కబాబ్ మే హడ్డీ. హలో, చెప్పుకున్నయ్యా. సరే, ఎక్కడుంటాడు వాడు? చూడయా, ఆ రోజు మా నాయన 500 కొన్న భూమి ఈ రోజు 500 కోట్లు అయిపోయింది. తసదియ్యా, ఈ యాను ఆళ్లే ఇచ్చారు. ఇదిగో ఈ సెల్ ఫోన్ కూడా ఆళ్లే ఇచ్చారు. ఈడ ఇంకా మంచిగా ఫ్లాట్లు కట్టిస్తారంట. అందులో నాకు కూడా ఒక ఫ్లాట్ ఇస్తారంట. రే బంగారా, నువ్వు అంటే నీ భూమి గురించి కూడా నేను వాళ్ళతో మాట్లాడతాను. చెప్పులా అన్నా, ఇప్పుడే మా నాన్న కబురు పెట్టా. ఏ విషయం కనుక్కొని రేపు పొద్దున్నే చెప్తానన్నా. ఒరి బలేవాడిరా నువ్వా. మనం ఇట్టాగే ఆలోచిస్తా ఉంటే అవకాశాలు చేయి సరిపోవా? ఈలైనంత తొందరగా చెప్పాలా భయ్యా? ఏమంటావా? బేరం కుదిరిందనుకో మనందరం కూర్చొనే చికెన్ల మటన్లతోటే మంచి పార్టీ చేసుకున్నాం. మీరందరూ రావాలి రా భయ్యా. అరే వీడు పాసుగలు ఈడెవడు వచ్చాడా? యాందను కార్లు వస్తున్నాయా? ఏమనుకునేవరా? మనల్ని చూడడానికి ఆడాడి నుంచి వస్తుంటారా మరి? ఇక్కడ నరసింహారెడ్డి అంటే నువ్వేనా? నేనే కదా. ఏం కావాలి చెప్పబోయా? నీ పాసుగల కొడతావేందా భయ్యా? చెప్పా పెట్ట ఏంది మా రెడ్డి గారిని కుక్కను కొట్టినట్టు కొడుతున్నావు? నువ్వేంట్రా? ఇదిగో భయ్యా పెద్దోండి, ఇదిగో చెప్పేది నీకే. ఏంటా కర్ర తీసుకొని వస్తానంటే అబ్బయ్యా పరిగెత్తలేను. ఇదిగో అయ్యో ఏం తిట్టు తరుగుతాడా? అమ్మా అయ్యో అమ్మా వస్తారా ఇడి పాసు కదా. అమ్మా 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 ఇదిగో భయ్యా ఇదిగో ఇదిగో అమ్మా అయ్యో అన్యాయం జరిగిపోయిందయ్యా. దేవుడా భగవంతుడా, ఎవరు చంపి పారేశారయ్యా? ఏమా ఈ హత్య చేసిన వాళ్ళు ఎవరో తెలుసా? నేనే నరికి పారేసేదన్నయ్యా. ఎవరు పొట్టను పెట్టుకున్నారో నా ముగ్గురిని అన్యాయంగా. పోనీ మీకెవరి మీద అనుమానం ఉందా? ఏమో సార్, మేము మాట్లాడుతూ ఉన్నావా? కారులో పిల్లగాడు వచ్చా తరిమి తరిమి తలకాయ బాలు కొట్టాడు సార్. ఇదేందని అడిగినందుకు మమ్మల్ని కూడా కొట్టాడు సార్. ఎవరు చంపాడు? నాశనం అయిపోతాడయ్యా, పురుగులు పడిపోతాడయ్యా వాడు. మమ్మల్ని అన్యాయం చేశారు. బాడీని పోస్ట్ మార్టం పంపించండి. అయ్యో ఎంత అన్యాయం జరిగిపోయిందయ్యా.
థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అయ్యా. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. వెల్కమ్ టు హైదరాబాద్ సార్. సార్ మిస్టర్ పృథ్వీ, వాట్ ఏ సర్ప్రైజ్. మీరిక్కడ? సార్ 1 year అయింది సార్. ఏసీపీ క్రైమ్ బ్రాంచ్. వెరీ గుడ్. సాయంత్రం ఒకసారి ఇంటికి రండి. మీతో నేను చాలా Yes, మాట్లాడాలనుకుంటున్నాను. sir. డిన్నర్ కూడా మా ఇంట్లోనే. ఓకే సార్. ఓకే ఆఫీసర్స్, ఇప్పుడు ప్రెస్ మీట్ ఉంది, అది ముగించుకొని ఐ విల్ మీట్ యూ లెటర్. ఓకే, బాయ్. ఇట్స్ మై ప్లెజర్. నాకైతే చాలా సంతోషంగా ఉంది. సార్ మీరు మళ్ళీ హైదరాబాద్ వస్తారని ఎక్స్పెక్ట్ చేశారా? ఖచ్చితంగా లేదు. పాలిటిక్స్ ఉపయోగించి నన్ను ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేశారు. బట్ ఐఎమ్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్. వాళ్ళు మళ్ళీ నన్ను పిలిపించుకుంటారు. యునో, హైదరాబాద్ ఈజ్ కూల్, సేఫ్ అండ్ పీస్ఫుల్ సిటీ. హైదరాబాద్ ముందులా లేదు సార్, చాలా మారిపోయింది. క్రైమ్ రేట్ కూడా. మీకు వెల్కమ్ డ్రింక్ లాగా ఒక మర్డర్ కేసు కూడా వచ్చిందనుకుంటాను. ఎస్, నేను కూడా పేపర్లో చదివాను. రేపు ఛార్జీ తీసుకున్న తర్వాత దాని గురించి డిస్కస్ చేస్తాను. ఓకే పృథ్వీ. సార్. రెడ్డి ఫోన్ చేశాడు. మొన్న మర్డర్ అయిన నరసింహారెడ్డి అతనికి దూరపు చుట్టం అంట. ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకోమని చెప్పాడు. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ మర్డర్? ల్యాండ్ మాఫియా సార్. హైదరాబాద్కి ఐటీ బీటీ వచ్చిన తర్వాత ల్యాండ్ రేట్స్ రోజు రోజుకి బాగా పెరిగిపోయాయి సార్. ఇక్కడ డబ్బు పెరగడంతో పాటు రౌడీయిజం కూడా బాగా పెరిగిపోయింది సార్. ఈ ల్యాండ్స్ కొనుగోలు విషయంలో రౌడీల మధ్య గొడవలు మొదలయ్యాయి. దాని ఫలితమే అమాయకుల బలి. ఇప్పుడు హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో కూడా మంచి రేట్స్ ఉన్నాయి సార్. ఇరిగేషన్ ల్యాండ్స్ అంతా ఫ్లాట్స్గా కన్వర్ట్ అయింది సార్. ఇప్పుడు 1 ఎకరా పేద రైతు కూడా ఈరోజు కోటీశ్వరుడు. డబ్బు అనే ఆశతో వాళ్ళ భూమిని అంతా అమ్ముకుంటున్నారు సార్. ఈ రౌడీలు, డాన్లు రైతులందర్నీ అదిరించి బెదిరించి వాళ్ళ స్థలాల్ని కబ్జాలు కూడా చేసుకుంటున్నారు సార్. ఎదురు తిరిగి మర్డర్ అయిపోయిన వాడు నరసింహారెడ్డి ఒక్కడే సార్. ఓ మై గాడ్. రియల్ ఎస్టేట్ దందా చేస్తున్న రౌడీల్లో ప్రముఖులు రెడ్డి అంకుల్, కన్నా, బెనర్జీ. ఈ బెనర్జీ రీసెంట్గా మర్డర్ అయ్యాడు సార్. వాళ్లలో వాళ్లే కొట్టుకుని చావని, వాళ్ల వల్ల అమాయకులు మాత్రం బలి కాకూడదు సార్. రెడ్డి అంకుల్తో సీను అని, కన్నాతో నాగా అని ఉన్నారు. దే ఆర్ వెరీ పవర్ఫుల్ అండ్ ఇంటెలిజెంట్ ఫెలోస్ సార్. వీళ్ళిద్దరూ చిన్న వయసులో మర్డర్ చేసి ఇద్దరూ జైల్లో ఉన్నారు సార్. ఏ పృథ్వీ, బాగున్నావా? బాగున్నాను. మీరు? పోలీసులు చేసుకున్న తర్వాత క్షణక్షణం భయపడుతూ బతకడమే కదా. సరే గానీ నువ్వు ట్రాన్స్ఫర్లు అంటూ తిరుగుతున్నావా, సెటిల్ అయ్యావా? సెటిల్ అయ్యానండి. డిపార్ట్మెంట్ నా ఇల్లు, ఇదే నా భార్య. చూడు, గురువుకి తగ్గ శిష్యుడు. పృథ్వీ, నీ భార్య పిస్తోలు, నా భార్య AK-47. పిస్తోలు, గన్ను అంటూ వాటి గురించే మాట్లాడతారా, లేక భోజనాలు ఏమని చేస్తా? బై ఆల్ మీన్స్ మేము రెడీగానే ఉన్నాం, నువ్వు వెళ్ళి రెడీ చేయి. నేను భోజనం రెడీ చేస్తాను, మీరు రండి. పృథ్వీ. ఎస్ సార్. రేపే నువ్వు ఆపరేషన్ స్టార్ట్ చేయి. ట్రై టు క్యాచ్ దెమ్, అదర్వైజ్ కిల్ దెమ్. ఎస్ సార్. పద భోంచేద్దాం. సార్ రా. ఈ రెడ్డి అంకుల్, సీనా, నాగా, కన్నా వీళ్ళ గురించి నాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలి. ఇన్ఫర్మేషన్ అంటే సార్, ఆ రెడ్డి అంకుల్ గురించి వివరాలు తెలుసుకోవాలంటే చాలా కష్టం. వాళ్ళ గురించి చెప్పాలంటే ఇవరా చెయ్యి, ఇవరా చెయ్యి. ఆ కన్నా, సీను, నాగా. ఆ నాగా, సీను బాగా చలాకీగాళ్ళు సార్. రోజుకొక చోటు ఉంటారు. అక్కడి నుంచి అక్కడక్కడే మకం మారుస్తుంటారు. ఆ కన్నగాడు పాగలగాడు సార్. 5-6 బార్లు ఉన్నాయి సార్. 4 బ్యాండ్లు పెట్టుకున్నాడు. రాత్రి 10 తర్వాత వాడే వెళ్ళి కలెక్షన్ తెచ్చుకుంటాడు సార్. ఎవరిని నమ్మడు. రాత్రి లాస్ట్ కలెక్షన్ వాడెక్కడికి తీసుకెళ్లాడు? అన్నా నమస్కారం అన్నా. నమస్తే. ఎరా, అంతా కరెక్ట్ గా నడుస్తుందా? అంతా మీ ఆశీర్వాదం అన్నా, బాగా జరుగుతుంది. ఆ బిజిలీ ఉంది చూడు, చాలా నకరాలు చేస్తుందన్నా. రే పొట్టోడా, ఎవత్రాది? అదే అన్న, ఆ పాప్ సాంగ్స్ పాడుతుంటదే ఆ పిల్లనా. రేయ్, పోయి తీసుకురాపో. రేయ్ పొట్టోడా, ఎవత్రాది? అదే అన్న, 2వ ఫ్లోర్ లో ఉంటదే ఆ పిల్లనా.
బిజిలీ అంటే ఈ అమ్మాయి అన్న. ओए, क्या प्रॉब्लम तुम्हारा? मेरा प्रॉब्लम ये है कि ये 50% मुझे नहीं देता। मुझे 50% चाहिए अभी। रे పొట్టడా, అన్నీ మనం అనుకున్నట్లు అవుతాయా? పదండి సరదాగా పార్టీ చేసుకుందాం. ఏయ్ ఎవరక్కడ? త్వరగా రండి. త్వరగా రండిరా సప్లయర్స్. ఎవడు రారేంట్రా? వస్తున్నా సార్. సార్ చెప్పండి సార్, ఏం కావాలి? 5 నిమిషాల్లో తెస్తాను సార్. 2 నిమిషాల్లో తెస్తా సార్. సార్ వీడు నమ్మకండి సార్, వీడు తప్పించుకుని పోతాడు. మా అమ్మ మీద ఒట్టు సార్, వీడు అన్ని అబద్ధాలు చెప్పి గిరాకీని చెడగొడుతున్నాడు. అవునంట్రా? నేనా? పోరా. రేయ్ పిల్ల నా కొడుకులారా, గొడవ పడకండి. ఇద్దరు చెరొకటి తీసుకురండి, పోయి త్వరగా తీసుకురండి. 2 ఫుల్ బాటిల్ విస్కీ, 5 బీర్లు పట్టరండి. నేను వీడితో వెళ్ళి తీసుకురావాలా? నా వల్ల కాదు సార్. ఒట్టు సార్, నేను కూడా వీడితో వెళ్ళను సార్. చెత్త నా కొడుకులారా, గొడవ పడకండి. ఒక పని చేయండి. అరే నువ్వు వెళ్ళి 5 బీర్లు పట్టరా. అరే నువ్వు 2 ఫుల్ బాటిల్ విస్కీ పట్టరా. అర్థమైందా? అయింది సార్. చూడండి, దారి పొడవునా గొడవ పడుతూ లేట్ చేయకండి. వెళ్ళరండి. ఇప్పుడు వస్తాను సార్. పిల్ల నా కొడుకులు. రేయ్ బిల్ తీసుకురారా. వస్తున్నా సార్. ఇదిగోండి సార్ బిల్. ఎంత అయిందిరా? నేను చూస్తాలే. 100, 200, 300 మిగతా తీసుకొని ఎంజాయ్ చేసుకోండి. పోండి. థ్యాంక్ యూ సార్. ఇక పోదామా? హే 100 రూపాయలు టిప్స్. టిప్స్ ఇవ్వరా? ఎవరి టిప్ రా? అదే వాళ్ళు ఇచ్చారు కదా. వాడిస్తే నేను నీకు ఇస్తానా? నాతోనే డ్రామాలు ఆడుతున్నావా? ఏం మాట్లాడుతున్నావురా? ఇవ్వరా? నా షర్టే పట్టుకుంటారా? ఇవాళ నీ జేబులో డబ్బులు తీసుకోపోతే నా పేరు నాగానే కాదు. ఓ ఈ సీన్ దగ్గర నీ ఆటలు చెల్లవరో. అవునా? ఈరోజు నువ్వు నేను తేల్చుకున్నాం రా. ఇవ్వరా సినుగా. నీకు కదరా పోతున్నావు. వదలరా, నన్ను కొడతావరా? ఫైట్ చేయాలా? నువ్వు నేను తేల్చుకున్నాం రా. మర్యాదగా అడుగుతుంటే ఇవ్వరా? వదలు. అరే కొడతావరా నన్ను? లేండిరా పైకి లేండి. గొడవ ఎందుకు పట్టారా? రే ఏంట్రా? రే ఏమైంది మీకు? ఇద్దరు కొట్టుకుంటున్నారా? అన్నా వాడు టిప్పు తీసుకొని ఇవ్వట్లేదన్నా. అనలేదన్నా. రే మీరు ఇట్లా చెప్తే వినరా? మీకు కొట్టుకుంటారా? తిండి ఎక్కువైందిరా మీకు? కొట్టరా మూడు పూట్ల తిండి తిని మీ ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటున్నారా? నన్ను కొడితే మాత్రం బాగుండదు. రే ఏట్రా చెత్తనా కొడకలారు బెదిరిస్తున్నారు? ఏం చేస్తావా? రే లోఫర్ నా కొడకలారా, నన్నే చంపుతారా? రే రండ్రా, చంపండ్రా, నన్నే చంపండ్రా. చచ్చిపోయావరా?
ఏరా కపాలి, ఏంట్రా ఇది? అన్నా నేను చెప్పానే రాజా అని, ఇతనేనన్నా. నమస్కారం అన్నా. అసలు వడ్డీ అంతా కలిపి 2,50,000 అయిందన్నా. డబ్బులు ఇమ్మంటే నకరాలు చేస్తున్నాడన్నా. ఏయ్, ఏంట్రా ఇది? అన్నా 1 సంవత్సరం నుంచి కడుతూనే ఉన్నానన్నా. కట్టిందంతా వడ్డీకి సరిపోయింది అంటున్నాడు. ఇచ్చిందేమో 50,000, ఇంకా 2.5 లక్షలు కావాలంటున్నాడన్నా. రే కపాలి అన్నా, నీకు దురాశ ఎక్కువరా. అది కాదన్నా, డబ్బులు తీసుకున్నప్పుడు వాపస్ ఇవ్వాలి కదన్నా. రోయ్, ఎంతవరకు కట్టింది చాలు. రే రాజా, అసలు కట్రా. అట్టన్నా రోయ్, అరవకు. ఎప్పుడిస్తావురా? అన్నా క్లబ్లో ఫుల్గా లాస్ అయ్యానన్నా. ఒక 2 నెలలు టైం ఇవ్వన్నా. చూడు, నెలకు 25,000 చొప్పున 4 నెలల్లో క్లియర్ చేయి. అలాగైతే 1,00,000 కదన్నా. నేను నా పెళ్ళం పిల్లలు విషం దాగి చావాలన్నా. రేయ్ నోరు మూసుకోరా రేయ్. అన్నతో తీర్మానానికి వచ్చినాక పని ముగిసినట్టే. అన్న చెప్పినట్టు చెయ్యి. చూడు కపాలి, వాడు చాలా కష్టాల్లో ఉన్నాడంట. కొంచెం టైం ఇవ్వు, ఈలోగా వాడు రెడీ చేసుకుంటాడు. ఇంతవరకు అసలే తీరలేదు, వడ్డీ మాత్రమే కడుతున్నాడు. కొద్ది రోజులాగితే అన్ని సర్దుకుపోతాయి. అది కాదన్నా. వదిలేయరా. రోయ్, 4 నెలల్లో మొత్తం తీర్చేయాలి, లేకపోతే నేను రావాల్సి వస్తుంది. అన్నా ఇచ్చేస్తానన్నా. కపాలి, ఎక్కువగా ఆలోచించకరా, పిచ్చివాడి అయిపోతావు. వాడిస్తాళ్లే, వాడిస్తాళ్లే, వెళ్ళు. సరే 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 వస్తానన్నా. ఓకే అన్నా చాలా హెల్ప్ చేస్తావన్నా. ఉంటానన్నా. ఎవరిదిరా ఫోను? అన్నా ఆ రిటైర్డ్ హెడ్ మాస్టర్ ప్రాపర్టీ పోయిందనా. ఏమైందిరా? అదే ఆ బెనర్జీ గాడు ఆయన బెదిరించి ఆ ప్రాపర్టీ రాయించేసుకున్నాడనా. బెనర్జీకి రాసేసాడా? సిగ్గు లేకుండా తినరా. అన్నం పెట్టి నాకు కాదురా నువ్వు ద్రోహం చేసేది. రాస్కెల్. అన్నా అన్నా నేను ఎంత చెప్పినా వాడు వినలేదన్నా. నీ పేరు చెప్పినా కూడా వాడు రాయించేసుకున్నాడన్నా. వాళ్ళు వేసిన గడ్డి తిని నాకే ద్రోహం చేస్తావా? చేయలేదన్నా, నా పిల్లల మీద ఒట్టన్నా. చెప్తా నా కొడక, నువ్వు చేసిన వెధవ పనికి పిల్లల మీద ఒట్టేస్తావా? సిగ్గులేదు. నీకు బాగా ఎక్కువైందిరా. 2 పూట్ల అన్నం తినేవాడికి బిర్యానీ తీసుకొచ్చి నీ లెవెల్ పెంచావు చూడు, అది మా తప్పురా.